నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేంద్ర పథకాల ద్వారా ఏపీకి 1,40,000 కోట్ల విలువైన సాయం చేశా. భాజపాపై దుష్ప్రచారం సరికాదన్న అమిత్ షా. రాష్ట్రానికి ఇచ్చిన హామీలకు మించే లబ్ధి చేకూరుస్తాం. రాజమహేంద్రవరం సభలో కేంద్ర మంత్రి వెంకయ్య ప్రకటన. రాజధాని భూములపై సాక్షి కథనాలు అసత్యమన్న సీఎం. ఇప్పటి వరకు జరిగిన లావాదేవీల వివరాలు వెల్లడి. ఇందుమతి కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనలు. కారకుల్ని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం వాగ్దానం. మహిళను వేధించిన కేసులో రావెల సుశీల్కు 14 రోజుల రిమాండ్. స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్న హైదరాబాద్ పోలీసులు. మహిళా శక్తికి సాంకేతికత జోడిస్తే మరింత సాధికారత. దేశ గతిని మార్చే సత్తా అతివలకు ఉందన్న ప్రధాని. గుజరాత్లో ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘా హెచ్చరికలు. భద్రతా బలగాలు విస్తృత తనిఖీలు.